హాయ్ అండి, అందరు బాగున్నారా? మళ్ళీ గ్లోబల్ విలేజ్కి వచ్చేసాను. పార్ట్ 1 పోస్ట్ చేసి 4 వీక్స్ కంప్లీట్ అయ్యాక కానీ పార్ట్ 2 పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సంథింగ్ ఆర్ అదర్ అలా లేట్ అయిపోయింది. ఫైనలీ ఐఎమ్ హియర్ అగైన్. వీడియోని 2 భాగాలుగా పోస్ట్ చేస్తే గ్లోబల్ విలేజ్ గురించి మీకు సరిగ్గా చూపించగలను అని పార్ట్ 1 పార్ట్ 2గా చేశాను. ప్రీవియస్ వీడియోలో నేను చూపించని పెవిలియన్స్ అన్ని ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. పార్ట్ 1 వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లస్ ఎండ్ కార్డ్స్లో రెండిట్లో ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. లోపల జర్నీ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఛానల్ ఆల్ థింగ్స్ యామ్స్. నా పేరు యమునా అండి. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ముందుగా టర్కీ పెవిలియన్ తోటి స్టార్ట్ చేద్దాము. ఈ పెవిలియన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగ్గా ఈ యాక్సెసరీస్ షాప్ ఉంది. ఈ షాప్లో మీకు దొరకని వస్తువు లేదు. ఈ ట్రేస్ ఉన్నాయి, సర్వింగ్ ట్రేస్. ఇవి మెటల్ ట్రేస్ అండి. 15 dirhams చెప్తున్నారు. బార్గెనింగ్ లేదు. ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ బయింగ్. దెన్ ఈ ఈవిల్ ఐ బ్రేస్లెట్స్, యాంక్లెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. 10 dirhams. ఐ థింక్ ఇట్స్ ఓకే టు బై. దెన్ దీస్ మగ్స్, దే ఆర్ వెరీ ప్రెట్టి అండి. ఈచ్ మగ్ 15 dirhams ఏమో చెప్తున్నారు. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ 1 or 2. ఈ వాల్ హ్యాంగింగ్స్ ఇవి బాగున్నాయండి. దెన్ దీస్ క్లాసిక్ ఈవిల్ ఐ పెండెంట్స్ అండి. ఇవి మనకి దుబాయ్లో ఎక్కడిపైనా దొరుకుతాయి. ఒరిజినల్గా ఈ డిజైను టర్కిష్ డిజైను. ఇప్పుడైతే మనకి శిల్పారామంలో కూడా కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఇండియాలో కూడా దొరుకుతున్నాయి అన్ని ప్లేసెస్లో. మనం ఏ విధంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి కట్టుకుంటామో వీళ్ళు అలాగా దీన్ని గుమ్మానికి తగిలించుకుంటారు దిష్టి తగలకుండా ఉండేదానికి. దీంట్లో ఇప్పుడు చాలా రకరకాల డిజైన్స్ వచ్చేస్తున్నాయి. డిజైన్ బట్టి ప్రైస్ కూడా కొంచెం పెరుగుతుంది. ఈ హ్యాండ్ మోడల్లో ఉండేటివి ఇవేమో 25 dirhams. సో మీకు నచ్చిన డిజైను ఒకటి తీసుకోవచ్చు. మనం బయట గుమ్మాన్ని తగిలించుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ 2-3 రకాలు ఉన్నాయి, అందుకే నేను కొనట్లేదు. ఈ సిరమిక్ షూ కూడా అంతే అండి. దీన్ని కూడా ఈవిల్ ఐకే వాడతారు. అండ్ దే లుక్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ వాల్ డెకార్ ఆల్సో. మంచి గిఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, వెరీ ప్రెటీ కలర్డ్ పెయింటెడ్ బౌల్స్. దీంట్లో మనం ఏదైనా డిప్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. ఈ షాప్లో అయితే బార్గెనింగ్ లేదండి. ఇఫ్ యూ బై 1 or 2 more అప్పుడు ఏదో తగ్గిస్తున్నట్టున్నారు కొంచెము. అదర్వైజ్ దే ఆర్ నాట్ అలవింగ్ ఎనీ బార్గెనింగ్. ఈ యాక్సెసరీ షాప్కి ఎదురుగా ఉన్న షాప్లో ఒక ఫోటో బూత్ పెట్టున్నారు. ఇక్కడ మీరు ఒతమాన్ స్టైల్ బట్టలు వేసుకొని ఫోటోలు తీసుకోవచ్చు. నేను వెళ్ళలేదు లోపలికి. నేను ఆల్రెడీ ఇస్తాన్బుల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను వెళ్ళలేదు, అసలు అడగలేదు కూడా. అథెంటిక్ టర్కిష్ స్వీట్స్, టర్కిష్ డిలైట్ అవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఒక చిన్న బాక్స్ కొనుక్కొని డెఫినెట్గా ట్రై చేయవచ్చు. చాలా బాగుంటాయి ఈ స్వీట్స్. దిస్ సూఫీ మ్యాన్ ఫిగరిన్స్ నాకు ఇవి చాలా నచ్చుతాయండి. చెప్పాను కదా, నేను ఆల్రెడీ కొన్నాను కాబట్టి వాటి జోలికి వెళ్ళట్లేదు. అండ్ దీస్ హార్స్ ఫిగరిన్స్ ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. బాగా ప్రైజీగా ఉన్నాయి. హ్యాండ్మేడ్ అంట. ఈచ్ హార్స్ 225 dirhams చెప్తున్నారు. మ్యాక్సిమం బార్గెన్ చేస్తే 180 వరకు ఓకే అంటున్నాడు. స్టిల్ ఐ ఫీల్ దే ఆర్ క్వైట్ ప్రైజీ దో దే ఆర్ హ్యాండ్మేడ్. టర్కీ పెవిలియన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాండ్మేడ్ సోప్స్. ఈ సోప్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కొన్నాను, యూస్ చేశాను, అందుకే చెప్తున్నాను. ప్రైస్ 3 pieces ఒక ప్రైజు, 5 pieces ఒక ప్రైజు అట్లా ఇస్తారు. కొంచెం మనం బార్గెన్ కూడా చేయవచ్చు. ఈసారి అయితే కొత్తగా వీళ్ళు ఈ న్యాచురల్ స్క్రబ్బర్ కూడా సోప్కే అటాచ్ చేసి అమ్ముతున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోప్స్, ఎస్ దిస్ ఈస్ ద ప్లేస్ టు బై ద సోప్స్. ఈ పక్కనే ఉన్న షాప్లో ఈ కాటన్ కోస్టర్స్ అమ్ముతున్నారండి. మెటీరియల్ చాలా బాగుంది. టర్కీ ఈజ్ ఫేమస్ ఫర్ ఇస్ కాటన్ ఆల్సో. How much are these? هلا 6 ب 56 6 pieces 50. Oh, okay. Anything 6 pieces 50 dirhams అంటున్నాడు. దే ఆర్ లుకింగ్ వెరీ సోఫిస్టికేటెడ్. పక్కనే షాప్ నెంబర్ 34లో ఈ లినన్ సూట్స్ ఉన్నాయండి. మెటీరియల్ అయితే చాలా బాగుంది. బట్ 350 dirhams చెప్తుంది. మహా అయితే 10-12 dirhams తగ్గిస్తుందేమో అంతే. కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి, బట్ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకొకటి, టర్కీ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ టవల్స్. టర్కిష్ టవల్స్ అంటాము, అందుకే కదా, బికాస్ దే కమ్ ఫ్రమ్ టర్కీ. కాటన్ టవల్స్ ఉంటాయి వీళ్ళవి. చాలా బాగుంటాయి. చాలా పెద్ద సైజులో కూడా ఉంటాయి. నేనైతే ఒక 10 years బ్యాక్ కొన్నాను. ఈవెన్ టుడే దే ఆర్ వెరీ గుడ్. టవల్స్ అవసరం ఉంటే మాత్రం ఈ పెవిలియన్లో టవల్స్ తప్పకుండా తీసుకోవచ్చు. లార్జ్ సైజ్. దిస్ ఈస్ 3 pieces 100. ఓకే. స్మాల్ 5 pieces 100. ఓకే, థ్యాంక్ యూ. పక్కనే ఉన్న ఈ స్టోర్లో అగైన్ కాటన్ సెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మెటీరియల్ చాలా బాగుంది. ఐ మీన్ దెర్ ఆర్ స్లైట్ వేరియేషన్స్ ఇన్ ద డిజైన్స్, బట్ మోస్ట్లీ ద మెటీరియల్ ఈజ్ సేమ్.
ఒక సెట్ 130 దిరామ్స్ చెప్పింది. ఐ టుక్ 1 సెట్ ఫర్ 100 దిరామ్స్. బాగా బార్గెన్ చేశాను, ఇంకా అంతకంటే తగ్గలేదు. Merhaba abicim, buyurun. Hoş geldiniz. How much is one glass? 25? టర్కిష్ పెవిలియన్ పొమగ్రనేట్ జ్యూస్కి చాలా ఫేమస్. ఒక గ్లాస్ 25 దిరామ్స్ చెప్తున్నాడు. బాగుంటుంది. సో నేను ఈ విధంగా టర్కిష్ పెవిలియన్ మొత్తం తిరుగుతూ ఉంటే కొన్ని షాప్స్లో ఇలా చాలా మంచి డెకరేటివ్ పీసెస్ కనిపించాయి. ఈ షాప్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. ఈ సిరమిక్ ట్రేస్ నాకు చాలా నచ్చాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ మేడ్ అని చెప్తున్నాడు. ఎంత కొనొద్దు అని అనుకున్నా కానీ ఎక్కడో దగ్గర కొన్ని ఇలా నచ్చితే తీసుకోవాలనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ మేడ్ ఇన్ చైనా, క్లియర్గా హ్యాండ్ మేడ్ ఇన్ టర్కీ అని రాస్తున్నాడు. సో అందుకే తీసుకుంటున్నాను. 25 దిరామ్స్ పే చేశాను. సో దిస్ ఈస్ హౌ ఐ కంప్లీటెడ్ మై టర్కీ పెవిలియన్ ట్రిప్. సో బయటికి రాగానే ఎదురుగ్గా ఈ ఫ్రోజన్ బనానా కార్ట్ ఉంది. 22 దిరామ్స్ అండి. ఫ్రోజన్ బనానాని మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసి అగైన్ నట్స్ తోటి కోట్ చేసి ఇస్తున్నారు. బాగానే ఉంది, ఇట్స్ నాట్ బ్యాడ్. సో మన నెక్స్ట్ పెవిలియన్ పాకిస్తాన్ పెవిలియన్. పాకిస్తాన్ పెవిలియన్లో మీకు ఎక్కువ ఈ వింటర్ క్లోత్స్, లెదర్ జాకెట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కాటన్. పాకిస్తాన్లో కాటన్ చాలా బాగుంటుందండి. మల్మల్ అలాంటివన్నీ బాగా దొరుకుతాయి. ఈ పెవిలియన్లో ఓపిక్గా తిరగాలి, వెతుక్కోవాలి. 10 దిరామ్స్ నుంచి 200 దిరామ్స్, 300 దిరామ్స్ వరకు మీటర్ మెటీరియల్ దొరుకుతుంది. కొన్నిసార్లు మనకి చాలా మంచి ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ దొరుకుతాయి. ये 1 मीटर मिलेगा आपको 15. ये मटेरियल है लीलन जरी और ये कॉटन है. ये 1 मीटर मिलेगा 10 दराम. ये आपको सिर्फ 100 का मिल जाएगा. ఫుల్ వర్క్ తోటి ఈ మెటీరియల్ చాలా బాగుందండి. మీటర్ 100 దిరామ్స్ చెప్తున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మినిమం మనం 4 మీటర్స్ తీసుకోవాలి. నేను బ్లౌజ్ పీసెస్ కోసం చూస్తున్నాను. బ్లౌజ్ పీసెస్ అంటే మ్యాక్సిమం 80 to 1 సెంటీమీటర్స్ టు 1 మీటర్ సరిపోతుంది. బట్ అలా అయితే ఇవ్వడంట. 4 మీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలంట. మేబీ ఐ కెన్ బార్గెన్ ఇట్ అప్ టు 75 వరకు మీటర్ బార్గెన్ చేయగలను. బట్ 4 మీటర్స్ తీసుకొని ఏం చేయాలో అర్థం కాక వదిలేస్తున్నాను. చాలా మంచి కలర్స్ తోటి వర్క్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ వర్త్ బయింగ్. ఈ పక్క షాప్లో ఈ మెటీరియల్ మీటర్ 50 దిరామ్స్ చెప్తున్నాడు. అంటే లెహంగాలకి వాటికి తీసుకోవచ్చు. ఇవి కూడా అంతే. ఈ మిర్రర్స్ అంటించి వీటి మీద అంతా చమ్కీలు అవన్నీ ఉన్నాయి. ఇది కూడా అంతే 50 దిరామ్స్ చెప్తున్నారు. మోస్ట్లీ దీస్ ఆర్ ఫర్ లెహంగాస్ ఓన్లీ. క్లాత్ కూడా బాగా మెత్తగా అనిపిస్తుంది. ఈ షాప్ పేరు ఇదే అండి. ఈ పక్కన షాప్లో మనకు అన్ని కాటన్స్ దొరుకుతున్నాయి. ఇది కోఆర్డ్ సెట్స్. వీటితో పాటు దుపట్టా కూడా సెపరేట్గా ఇస్తున్నాడు. కాకపోతే 1 మీటర్ 20 దిరామ్స్ చెప్పాడు. నేను బాగా బార్గెన్ చేసి ఫైనల్గా 5 మీటర్స్ ఫర్ కోఆర్డ్ సెట్కి స్టాండర్డ్ దుపట్టా లెంగ్త్ 2 మీటర్ 25 సెంటీమీటర్స్ కదా, అది ఒక దుపట్టా పీస్ తీసుకున్నాను. అది ఇట్స్ అ ప్రాపర్ సెట్ అండి. సో నాకు టోటల్ సెట్ 60 దిరామ్స్కి వచ్చింది. అంటే 5 మీటర్స్ 50 దిరామ్స్కి, ఈ దుపట్టా ఏమో అనదర్ 10 దిరామ్స్కి. సో 60 దిరామ్స్. ఇట్స్ రీజనబుల్ ఐ థాట్. ప్రింట్స్ మరీ అంత గొప్పగా లేకున్నా మెటీరియల్ చాలా బాగుంది. సో గ్లోబల్ విలేజ్ ఎలాగో మే వరకు ఉంటుంది కాబట్టి ఈలోగా ఈ మెటీరియల్ వాష్ చేసి చూసి బాగుంది అనుకుంటే తర్వాత మళ్ళీ వచ్చి ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనుకొని ఒక పీస్ తీసుకున్నాను. ఇక్కడ మీకు రెడీమేడ్ సూట్స్ కూడా దొరుకుతాయి. బట్ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రెడీమేడ్ సూట్స్. ఇలా తిరుగుతూ ఉంటే ఐ ఫౌండ్ అన్ అదర్ షాప్. అక్కడ కూడా చాలా మంచి మెటీరియల్స్ ఉన్నాయి. వెరీ నైస్ కలర్స్, ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ ప్యూర్ షిఫాన్ దుపట్టా. బాగున్నాయి డ్రెస్సెస్. కాకపోతే ప్రైస్ 280 దిరామ్స్ చెప్పి బేరం చేస్తే 180 దిరామ్స్ అంటే 100 దిరామ్స్ తగ్గించాడు. మనకి బార్గెనింగ్ కెపాసిటీ బాగా ఉంటే ఇంకా కూడా తగ్గుతుంది. నాకు ఇంకా అంతకంటే అవ్వలేదు. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి. సో ఫైనల్గా నేను ఈ బ్లూ అండ్ బ్లాక్లో ఒకటి అనుకొని బ్లాక్ తీసుకున్నాను. సో అలా పాకిస్తాన్ పెవిలియన్ కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి నెక్స్ట్ విచ్ పెవిలియన్ అని చూస్తుంటే ఐ ఫౌండ్ సౌత్ ఆఫ్రికా. గ్లోబల్ విలేజ్లో ఎక్కువ మంది వెళ్ళే పెవిలియన్స్లో సౌత్ ఆఫ్రికా ఒకటి. ఈ బుట్టలు ఇక్కడ ఒక ట్రేడ్ మార్క్ లాగా కనిపిస్తాయండి. ఎంటర్ అవ్వగానే కనిపిస్తాయి. నేను ఇవి ఎన్ని కొన్నాను, ఎన్ని గిఫ్ట్ చేశానో నాకే తెలుసు. ప్రైజెస్ అడుగుతున్నాను. ఆ బ్లూ కలర్ మీద అప్లిక్ చేసిన బుట్ట 60 దిరామ్స్ అని చెప్తుంది. కిందున్న బుట్టలేమో 35 దిరామ్స్ అని చెప్తుంది. వీళ్ళు పెద్ద బార్గెనింగ్కి ఛాన్స్ ఇవ్వరు. ఒక 5 దిరామ్స్ 10 దిరామ్స్ మ్యాక్సిమం అంతే తగ్గిస్తారు. మీరు ఒకేసారి ఒక 10-12 బుట్టలు కొంటే దే విల్ రెడ్యూస్ అ లిటిల్ బిట్. సో అన్ని రకాలు, అన్ని షేపుల్లో, అన్ని కలర్స్లో, అన్ని సైజుల్లో దొరుకుతాయి. ఈ బుట్టల్లాగే ఈ సౌత్ ఆఫ్రికా పెవిలియన్లో ఇంకొక యూనిక్ ప్రోడక్ట్ షియా బటర్ దొరుకుతుంది. 1 kg 80 దిరామ్స్ అని చెప్తుంది. బట్ దీంట్లో డెఫినెట్గా బార్గెనింగ్ ఉంటుందండి. మనకి కేజీ అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 200 గ్రామ్స్ తీసుకున్నా కూడా ట్రై చేయవచ్చు. వుడెన్ స్పూన్స్ అండి. ఇవైతే మీకు అన్ని సైజుల్లో దొరుకుతాయి.
చిన్న స్పూన్స్, పెద్ద స్పూన్స్, ఫోక్స్ అన్నీ ఉంటాయి. ఈ లాంగ్ స్పూన్స్ సెట్ ఆఫ్ 6 పీసెస్ 30 dirhams చెప్తుంది. నేను వీటిని ఆల్రెడీ ఇంట్లో షుగర్, కాఫీ, టీ వీటిలో యూస్ చేస్తాను. ఇక్కడ షాపుల్లో మనకి ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ ఆర్టిస్టిక్ అండ్ బ్యూటిఫుల్. అసలు యాక్చువల్గా ఈ పెవిలియన్లో తిరుగుతున్నంతసేపు మనం యూ ఫీల్ వెరీ యాక్టివ్ అనమాట, హ్యాపీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అరౌండ్. నేను దాంట్లో కాపీరైట్ వస్తుందనే ఉద్దేశంతో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ పెట్టట్లేదు. అదర్వైజ్ దే విల్ బీ ఆల్వేస్ సింగింగ్ ఇన్ సమ్ కార్నర్, డాన్సింగ్ ఇన్ సమ్ కార్నర్. ఇట్స్ అ వెరీ ప్రెటీ పెవిలియన్ టు విజిట్. ఈ సాఫ్ట్ టాయ్స్ 30 dirhams అని చెప్తున్నారు. ఇవి మనం ఎక్కడైనా బాల్కనీలో హ్యాంగ్ చేసుకునే దానికి బర్డ్స్, సింగిల్ బర్డ్స్. లుక్ ఎట్ దిస్ జీబ్రా క్యాండిల్ స్టాండ్, వుడెన్ క్యాండిల్ స్టాండ్ ఎంత చక్కగా పెయింట్ చేశారో. ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ నైస్ అండి, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. ఈ హ్యాండ్మేడ్ బ్యాగ్, ఈ బర్డ్స్ ఉండే ఈ స్టిక్స్ మనము ప్లాంట్ పాట్స్లో గుచ్చి పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి కదా. ఇది ఈచ్ 5 dirhams. మీరు 4-5 కొన్నప్పుడు వాళ్ళు రేట్ తగ్గిస్తారండి. ఈ పెవిలియన్లో బార్గెనింగ్ ఉంటుంది, చేయొచ్చు. కనీసం 25% అన్నా తగ్గిస్తారు. సో ఇదండి సౌత్ ఆఫ్రికా పెవిలియన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా మనం రష్యా పెవిలియన్లోకి వెళ్దాము. రష్యా పెవిలియన్లో మనకి ఎక్కువగా బాగా కనిపించేది ఈ మాత్రియోష్కా డాల్స్. ఐ హోప్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ రైట్. నెస్టింగ్ డాల్స్ అంటారు వీటిని. సో ఇవి కావాలనుకుంటే మనకి ఈ పెవిలియన్లో దొరుకుతాయి. అంతకు మించి నాకు ఇక్కడ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమీ కనిపించలేదు. సో అలా మొత్తం ఒక రౌండ్ తిరిగేసి నెక్స్ట్ పెవిలియన్ యూరోప్లోకి వెళ్ళిపోయాను. సో ఇందులో ఉన్నాయండి కొన్ని ఇంట్రెస్టింగ్ షాప్స్. మీకు క్రాకరీ ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎంట్రన్స్లోనే ఈ షాప్ ఉంది. దీంట్లో క్రాకరీ బాగుంది, బట్ మోస్ట్లీ అన్ని లెమన్ థీమ్లోనే ఉన్నాయి. సాలెడ్ బౌల్స్, సూప్ బౌల్స్ ఆర్ లైక్ రైస్ ప్లేట్స్ అలాంటివి తీసుకోవచ్చు. అక్కడక్కడ స్ట్రాబెర్రీ అండ్ వాటర్ మెలన్ కాన్సెప్ట్ కూడా కనిపించింది, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ లెమన్ థీమ్. ఈ పెవిలియన్లోనే షాప్ నెంబర్ 34 ఒక ఇంట్రెస్టింగ్ జ్యువెలరీ స్టోర్. 18 karat గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ విత్ ప్రెషియస్ స్టోన్స్, వెరీ ప్రెటీ డిజైన్స్, చాలా బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక ½ hour ఈ షాప్లోనే స్పెండ్ చేశాను. వీళ్ళు లాస్ట్ 9 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇదే షాప్ నెంబర్లో ఈ యూరోప్ పెవిలియన్లోనే వీళ్ళ స్టోర్ పెడుతున్నారంట. షీ ఈస్ టెల్లింగ్ షీ హ్యాస్ లాయల్ కస్టమర్స్. ఎవ్రీ ఇయర్ నా దగ్గరికి వస్తారు, నన్ను వెతుక్కుంటూ వస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ కోటెడ్ కూడా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలైనా పోదు అని చెప్తున్నారు. అన్ని ప్రెషియస్ స్టోన్స్ కాబట్టి దే ఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ. ఈ షాప్లో కోరల్ స్ట్రింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్ అండ్ సైజెస్లో మన ఇండియాలో దొరికే కోరల్స్ కన్నా కొంచెం కలర్ డిఫరెంట్గా రెడ్గా ఉన్నాయి, కానీ బాగున్నాయి. నేను ప్రీవియస్ జ్యువెలరీ వీడియోలో కూడా మీకు పగడాలు, ఫిరోజాల కోసం చూస్తున్నాను అని చెప్పాను కదా. నేను ఈ 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఆవిడ ఈచ్ స్ట్రింగ్ 250 dirhams చెప్పారు. బార్గెన్ చేయడానికి పెద్ద అవకాశం ఇవ్వలేదు. అందులో ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ బార్గెనింగ్ అండి. సో ఫైనల్గా నేను 1-2 సార్లు అడిగిన తర్వాత ఆవిడ నాకు 450 dirhamsకి ఇచ్చారు టోటల్గా. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 10,800. వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక్కడ నాకు ప్రైసెస్ రీజనబుల్ అనిపించాయి. మీకు కానీ ఈ ప్రెషియస్ స్టోన్స్ మీద, పగడాల మీద, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఐడియా ఉంటే డెఫినెట్గా విజిట్ చేసి చూడొచ్చు. యూరోప్ నుంచి బయటకు వచ్చేసరికి రాత్రి 9 అయిపోయిందండి. ఫ్రైడే, సాటర్డే స్పెషల్ ఫైర్ వర్క్ షో ఉంటుంది. సో అది కూడా స్టార్ట్ అయిపోయింది. మోస్ట్లీ అన్ని కౌంటర్స్ కవర్ చేశాను. లాస్ట్ ట్రిప్లో నేను సాంబ్రాణి తీసుకోవడం మర్చిపోయాను. సో యమన్లోకి వెళ్ళి అది తీసుకొని కొన్ని క్రాన్బెర్రీ బీన్స్ కూడా తీసుకొని వచ్చేసాను. ఇండియా పెవిలియన్ని నేను స్పెసిఫిక్గా కవర్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఇంకోసారి వచ్చి తీయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి గ్లోబల్ విలేజ్కి నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా దొరికేటివి ఏంటి అనేటివి మీకు చూపించడానికి ట్రై చేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ కంటెంట్. ఇక్కడ నేను ఏమేమి కొనుక్కున్నాను కూడా ఒకసారి మీకు ఫైనల్గా చూపిస్తాను. తుర్కీ పెవిలియన్లో ఈ హ్యాండ్మేడ్ సిరమిక్ ట్రే తీసుకున్నాను. సేమ్ అదే పెవిలియన్లోనే ఈ కార్డ్ సెట్ కాటన్ది తీసుకున్నాను. దెన్ పాకిస్తానీ పెవిలియన్లో కార్డ్ సెట్ మెటీరియల్ అండ్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. యెమెన్లో ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అని ఈ 2 క్వాలిటీస్లో సాంబ్రాణి తీసుకున్నాను. అక్కడే ఈ క్రాన్బెర్రీ బీన్స్ కూడా తీసుకొచ్చాను, రాజ్మా లాంటివి అండి ఇవి కూడా. దెన్ ఫైనలీ యూరోప్ పెవిలియన్లో ఈ పగడాలు తీసుకున్నాను. సో దీస్ ఆర్ మై పర్చేసెస్ అండి. ఈ వీడియో పోస్ట్ చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే బేసిక్గా మీరు గ్లోబల్ విలేజ్కి ఫస్ట్ టైం వెళ్ళినా లేకపోతే ఒక టూరిస్ట్గా వచ్చినా ఈజీగా గ్లోబల్ విలేజ్ కవర్ చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నేను పోస్ట్ చేస్తున్న కంటెంట్ నచ్చి బాగుంది అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. సీ యూ సూన్. టిల్ దెన్, బాయ్.